ఈసారి ఏం చేస్తున్నామంటే అందరూ స్తంభాల కింద వేస్తున్నారు, మొక్కలు నరికేస్తున్నారు, మీరు స్తంభాల కింద వేస్తున్నారంటే దానిని ఏంటంటే మా పెద్దల సలహా ఏంది, అందరి సలహాలు తీసుకొని ఎక్కడ కాలేజీ ఉంటే అక్కడ మొక్కసేపు నీళ్లు ప్రమాణంగా ఉంటాయి. కాబట్టి దానికి ఏంటంటే భద్రాచలం పంచాయతీ వారు కూడా దానికి సహకరించి మొన్న కోర్టులో వేసిన దానికి ఇప్పుడు కంటిన్యూగా మళ్ళీ 3 రోజులకు ఒకసారి నీళ్ళు పెడతానే ఉన్నారు. అలాగే ఈ ప్రిన్సిపాల్ గారిని అడిగితే ప్రిన్సిపాల్ గారు అన్నారు మాకు అలాగా కావాలండి. ఇంతకుముందు అయితే ఏమైతే జరిగిందో కానీ ఈసారి మేము వేసిన మొక్కలు నేను కూడా వేస్తున్నాను కాబట్టి ఈసారి మా స్టాఫ్ అందరం కలుసుకొని శుభ్రంగా వేసిన మొక్కలు మా పిల్లలతో శుభ్రంగా మా పిల్లలకు కూడా జాగ్రత్త చెప్పి నేను మొక్కలు చాలా జాగ్రత్తగా ఉంచుతానండి. ఇంతకుముందు వేసిన మొక్కలన్నీ పోయినాయి కాబట్టి దాని మీద మేము అడగటం జరిగింది సార్ని. ఈసారి నేను చాలా జాగ్రత్తగా ఈ మొక్కలు చూసుకుంటాం అన్నారు. మా సూర్యనారాయణ గారు పెద్దలు మాట్లాడారు. ఇక 13 సంవత్సరాలు అంటే 2012 నుంచి కార్యక్రమం స్టార్ట్ చేసినారు సూర్యనారాయణ గారు వీళ్ళంతా పెద్దలందరూ కలిసి. అదే దాని ఒక భావంలో మేము ఈ రకంగా ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా అచ్చం కాలేజీలే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. దానికి ఏమైనా కానీ కాలేజీలు సెలెక్ట్ చేసుకుని అన్ని కాలేజీల్లోనే ఇప్పుడు వేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు 3వ కాలేజీ ఇది. ఇక ముందు కూడా ఎవరైనా కాలేజీ వాళ్ళు వచ్చి మాకు ఫోన్ చేసినా మా దగ్గరికి వచ్చినా మొక్క సేపు అది మేము చూసుకుంటాం అంటే మట్టుకి గ్యారెంటీగా మేము మొక్కలు వేస్తామని ఈ కేబుల్ ఛానల్ ప్రకారంగా మేము చెప్తున్నాం. కేబుల్ వారికి, వచ్చిన పెద్దలకి, ప్రిన్సిపాల్ గారికి, మా పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ